What term is used for the young one inside the mother's body before birth? తల్లి శరీరంలో జననం కంటే ముందు ఉండేటువంటి జీవిని ఏమంటారు? తల్లి శరీరంలో జననం కంటే ముందు తల్లి శరీరంలో ఉన్నటువంటి జీవిని ఏమని పిలుస్తారు? What term is used for the young one inside the mother's body before birth? That is called as embryo. Later on it is called as fetus. దాని ప్రారంభంలో పిండము అని పిలుస్తారు. తదుపరి అది భ్రూణంగా మారుతుంది. పిండం కాస్త భ్రూణంగా మారుతుంది. The embryo, which is formerly called as embryo, later on it turns as the fetus. It turns as the fetus. How many parents are involved in sexual reproduction? How many parents are involved in sexual reproduction? లైంగిక ప్రతిపత్తిలో ఎంతమంది జనకుల ప్రమేయం ఉంటుంది? లైంగిక ప్రతిపత్తిలో ఎంతమంది జనకుల ప్రమేయం ఉంటుంది? ఆన్సర్ ఇస్ 2, మేల్ అండ్ ఫీమేల్. రెండు జీవుల యొక్క ప్రమేయంతో లైంగిక ప్రతిపత్తి జరుగుతుంది. ఆ రెండు జీవులు ఒకటి పురుష జీవి అయి ఉండాలి, మరొకటి స్త్రీ జీవి అయి ఉండాలి. The sexual reproduction involves 2 parents. One is male and another one is female. How many parents are involved in asexual reproduction? Only 1 parent. అలైంగిక ప్రతిపత్తిలో ఎంతమంది జనకుల ప్రమేయం ఉంటుంది? ఒకే ఒక్క జనకుని యొక్క ప్రమేయంతో అలైంగిక ప్రతి విధానం జరుగుతుంది. Only 1 parent takes participation in the asexual